హరి ఓం. మనకు ఆషాఢమాసం. ఆషాఢమాసము అంటే మనకి సాధారణంగా చిన్నతనం నుంచి గోరింటాకులు ఆషాఢంలో మనకి వేరే మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు కొత్తగా యూట్యూబుల వల్ల కానివ్వండి, ఎక్కువగా ఈ వీడియోస్ వల్ల కానివ్వండి, అవన్నీ పోయినాయి. కొత్తది ఒకటి మొదలైంది. అదేంటంటే గుప్త నవరాత్రులు. ఇది ఉన్నది నిజమే, కానీ ఇది చెయ్యాలన్న తపన మాత్రం కూడదు. ఎందుకంటే ఇది తంత్రరూపమైనటువంటి ఆరాధన. ఈ మధ్యన ఎక్కువగా వారాహి అమ్మవారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అమ్మవారు శ్రీచక్రంలో ప్రథమ ఆవరణలో త్రైలోక మోహన చక్ర ఆవరణలో 28 శక్తి సేనలతో కూడి ఉంటారు. అటువంటి మహాశక్తి స్వరూపం దండిని దేవత, పూర్తిగా తంత్రదేవత. ఇటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం అనేది, ఎందుకంటే వామాచారం ప్రకారం తాంత్రికులు మాత్రమే వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. మనం ఆరాధించకూడదా అంటే ఆరాధించవచ్చు. ఏ దేవతనైనా ఎవరైనా ఆరాధించవచ్చు, కానీ దానికి తగినటువంటి విధానం వేరే ఉంటుంది. అది మనం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. ఎందుకంటే కాశీ లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లోనే ఉన్నటువంటి అమ్మవారిని కనీసం అందులో ఉన్న పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, అందులో ఉండేవాళ్ళు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతారు. కళ్ళకు గంతలు కట్టుకుని మరీ అమ్మవారికి నైవేద్యం పెట్టి సెకండ్ కూడా నిలబడరు, వెంటనే వచ్చేస్తారు. అటువంటి ఉగ్రరూపం అమ్మవారిది. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండే పూజలు చేసుకోవాలి, శాంతంగా దైవతారాధన చేయాలి. వాళ్ళు కూడా శాంతంగానే ఉండాలి, అంతే తప్ప తాంత్రికమైన ఉపాసనలు కూడా ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడదు. ఇది ఖచ్చితంగా ఇది తంత్ర భాగమే. అందుకనే దీన్ని వామాచార పద్ధతి ప్రకారం కేవలం రాత్రులు మాత్రమే అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని ఎంత బాగా అనుగ్రహిస్తుందో అంత ఖచ్చితంగానూ ఉండగలగాలి. అలా ఉండలేనప్పుడు ఒక్క నామస్మరణ చేత మాత్రం అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. మనకి ఉన్న అవైలబిలిటీస్, మనకు ఉన్న అందుబాటులో ఉన్నవన్నీ విడిచిపెట్టి కోరి బాధలు కొని తెచ్చుకోవడం ఎందుకు? అలా ఎప్పటికీ కూడదు. మన గృహస్థాశ్రమానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో తేలికపాటి పూజలు చేసుకుని మనం తరించాలి తప్ప మంది కాని దాన్ని మనం ఎప్పుడు కూడా తాకకూడదు. హరి ఓం.